హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చానమాట, మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్. ఇంట్లో మా వదిన ఏమేమి వంటలు వండింది, ఏమేమి వెరైటీలు చేసింది, ఏం చేసాం, అసలు ఈరోజు డే అంతా ఎలా గడిచింది అనేది ఈ వీడియో మొత్తం మీరు చూడండి, మీకే అర్థమైపోతుంది. స్టార్టింగ్ ఏమో ఆ వదిన కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు చేస్తుంది. ఆంధ్రాలో కాంబినేషన్ నాటుకోడి పులుసు చిల్లిగారలు అంటారు కదా, అలా అనమాట. ఆల్రెడీ చాలా ఫాస్ట్గా 8కి స్టార్ట్ చేస్తే 11కి అలా అయిపోయిందనమాట. ఒక పక్క వదిన చికెన్ కర్రీ చేస్తుంటే ఒక పక్క మా బాగా ఏమో పప్పు ఎండలో రుబ్బేసిందనమాట. ఈ లోపు వదిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు అన్నీ, ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసి ఆల్రెడీ రెడీగా కలిపి పెట్టేసుకుంది. ఈ లోపు చికెన్ కర్రీ అయిపోయింది కదా, దించేసింది. ఇంకా రెడీగా ఆయిల్ కూడా పెనం మీద వేసేసి ఇంకా గారెలు వేయడం మొదలు పెట్టేసింది అనమాట. ఇలా ఎండలో కూర్చొని ఇంకా గారెలు వండిందనమాట. బయట ఎండలో 1 by 1 ఒకటి తర్వాత ఒకటి వండుతూ ఉంది మార్నింగ్ నుంచి. ఇక చూస్తున్నారు కదా గారెలు ఎలా వండుతున్నామో ఎండలోనే కూర్చొని. కష్టపడి వండుతుంది వదిన. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది గారెలు కూడా వండడం. పైనుంచి ఎండ, కిందనేమో బాగా మరుగుతున్న ఆయిల్. ఈ లోపు మా బాగా ఏమో ఎలా ఉడికిందో లేదని చూపిస్తుంది గారె ఎలా ఉందని. ఫైనల్గా గారెలు వేసేసాము. ఇంకా నెక్స్ట్ గారెలు ఆయిల్ దించేసిన తర్వాత వెజిటేబుల్ బిర్యానీ స్టార్ట్ చేసింది వదిన. మొత్తం ఆలు వంటలన్నీ వదిన చేసింది, మేమేం చేయలేదు. బాగా ఏమో ఇంకా వెజిటేబుల్ కర్రీ కావాల్సిన అన్ని ఆనియన్స్ అన్నీ బాగా కట్ చేసి ఇచ్చింది. ఇంక వదిన 1 by 1 అన్నీ వండేసింది అనమాట ఫాస్ట్గా. ఇంకా వెజిటేబుల్ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. చూస్తున్నారు కదా పక్కన ఎండ ఎలా ఉందో, బాగా ఎక్కువగా ఉంది. ఇంకా వాటర్ మరిగిన తర్వాత బాస్మతి రైస్ వేసింది వదిన, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. స్టవ్ మీద ఉండాము, అక్కడ ఆల్రెడీ వెజిటేబుల్ బిర్యానీ అవుతుందని కట్టెల పొయ్యి మీద, ఇంకా స్టవ్ మీద మాత్రం ఫిష్ కర్రీ వేసేసింది వదిన. ఇక ఫిష్ కర్రీ చూపిస్తుంది ఫిష్ ఎలా ఉంది అనేసి. ఈ ఫిష్ పేరు ఏంటో కూడా నాకు తెలీదు. ఫైనల్గా ఫిష్ కర్రీ కూడా అయిపోయింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే చిన్నన్నయ్య వదిన వెళ్ళిపోతున్నారనమాట వైజాగ్. ఇంకా అందుకనే అన్నయ్య వాళ్ళని భోజనాన్ని పిలిచింది పెద్ద వదిన. ఇంకా అందరం కలిసి భోజనాన్ని కోసం ఇంకా తిన్నామన్నమాట. ఇదే నా మేనకోడలు, పెద్ద మేనకోడలు. ఇంకేమేమి వెరైటీస్ చేసాము ఏంటనేది చూపిద్దామని ఇక్కడికి వచ్చింది. గారెలు వండింది వదిన. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ ఇందాక చూపించాము కదా, చూపిస్తుంది. మన సబ్స్క్రైబర్లు అందరికీ చూపించామా ఏమేమి ఉండము ఏంటి, ఏం వెరైటీస్ చేసామనేసి. చికెన్ కర్రీ, నాటుకోటి చికెన్ కర్రీ, రైతా, నెక్స్ట్ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట, నెక్స్ట్ మటన్ కర్రీ, తర్వాత వైట్ రైస్. ఇంకంతే. ఎవరికోసం చేసే బుజ్జి అని అడిగితే నీకోసం అత్త మీరు వచ్చారు కదా అని అంటుందన్నమాట. నేను నాన్ వెజ్ తిన్న, ఓన్లీ వెజ్జే తింటాను, అందుకని వెజ్ పులావ్ చేసింది వదిన. మిగతా అన్నీ నాన్ వెజెస్ అన్నయ్య వదిన వాళ్ళకి అనమాట. 1 year తర్వాత నాన్నం రావడం పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి ఎప్పుడు రాలేదు. అన్నయ్య కారులో తీసుకొచ్చాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది వదిన. ఇంకెళ్ళి దగ్గరుండి తీసుకొస్తుంది ఇంటికి. ఇంకా వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చామని ఫుల్ హుషారు అయిపోతున్నారు పిల్లలు ఇద్దరు, మా చిన్నన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. ఇంక ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. ఇంక నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య కూడా కార్ పార్కింగ్ చేసి వచ్చాడు. ఇంక ఎంబటిని భోజనం చేసి బయలుదేరిపోవాలని. కాసేపు నాన్నమ్మ ఇంకా ముచ్చట్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంక పెద్ద మనవాడు ఇంటికి వచ్చేసరికి. ఇంకా రీసెంట్గా అన్నయ్య 2 weeks అవుతుంది వాళ్ళ పిల్లలు టాటూ వేయించుకున్నాడు. ఇంకా లైవ్లో చూసాను అనమాట. ఇంకా నెక్స్ట్ మా ఎక్స్తో వాళ్ళ పెద్దమ్మ చేసిన వంటలు ఆగలేక తనే వడ్డించుకొని తెచ్చుకొని టేస్ట్ చూసి సూపర్గా ఉంది, బాగుంది, సూపర్ పెద్దమ్మ, థ్యాంక్ యూ పెద్దమ్మ అని చెప్తుంది. ఇంకా అక్క చెల్లెలు ఇద్దరు చూడండి ఎంత చక్కగా కూర్చొని తింటున్నారు. ఇంకా అందరం కలిసి భోజనాలు చేస్తాము. చేసిన తర్వాత మా పెద్ద మేనకోడలు కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది వాళ్ళ బాబాయ్ పిండితోటి. ఇంతకీ మా వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.